తాళ్లపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గంట శివరామకృష్ణనైతే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక నేరాలు, ఫోర్జరీ కేసులపై ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. 420, 417, 323, 341, 506 తదితర సెక్షన్లతో అయితే కేసు నమోదు చేశారు. శివరామకృష్ణపై ఇప్పటికే 18 పాత కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు అయితే తెలిపారు. నేరాలు చేయడం అలవాటుగా మారిందని, అందుకే అరెస్ట్ చేసి కొవ్వూరు కోర్టులో హాజరుపరచామని తాళ్లపూడి పోలీసులు పేర్కొన్నారు. దీంతో జనసేన పార్టీ కూడా ఆయనపై చర్యలు కూడా తీసుకుంది. గొట్టిలకపూడి గోవిందరావు ఆధ్వర్యంలో ఆయననైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. డబ్బులు అడిగి మా పని అడిగి మీరు కొట్టడానికి వచ్చేసి నన్ను ఏడిపిస్తావా? నెల కొడతావా? ఆగు ఓయ్ పిలు మీ ఆవిడ పడుతుంది. పిలమ్మా పిలు అమ్మా మీ ఆవిడ పడుతుంది. నన్ను అన్నావు నువ్వు. నువ్వేమి ఎవరికి ఇవ్వలేదు, డబ్బు ఇచ్చేసి మాట్లాడతావు. మాట్లాడు బాబా, నువ్వేమలేదు డబ్బు. పొద్దున్నే బస్సులు తాడిపూడిలో ఉంటున్న గంటా కృష్ణ గారు ఆయన దగ్గర మా నాన్నగారు వాళ్ళు ఒక 10 ఏళ్ల క్రితం పొలం అయి కొనిపించాడండి. తర్వాత ఎప్పుడేమంటే అమ్మేస్తాము, ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరికో ఇస్తారు, డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి మా దగ్గర ఉన్న ఒరిజినల్ పుస్తకాలు ఇవన్నీ తీసుకున్నాడండి. తీసుకుని ఆ తర్వాత ఆయన మీద ఇష్యూస్ మళ్ళీ ఇంటి పొలాలు అయితే మేము వెళ్ళి చూసుకున్నాం, అక్కడ ఏమీ లేవు. ఆ టైంలో ఏంటని వెళ్ళాలంటే అక్కడ అంతా ఇదైపోయింది, ఎంఆర్ఓకి లంచాలు పెట్టాలని చెప్పేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడండి. తీసుకుని అది కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆయన కొడుకు అండి తీసుకున్నారండి. తీసుకున్నాక తర్వాత కూడా ఇంకా పొలం అప్పు చెప్పట్లేదు అంటే ఏంటంటే ఇంకా ఈయనంతా చాలా తప్పుడు మనిషి అని తెలిసిపోయింది. మేము అడిగని చేసామని ఇక మిమ్మల్ని మోసం చేయని వాళ్ళు ఏదో జరిగినాయి, ఆ కేసు అలా పెట్టారు, మిమ్మల్ని మాత్రం మీకు ఇచ్చేస్తాం, మీ డబ్బులు ఇచ్చేస్తాము, బాధల్లో ఉన్నారు కదా ఆ అమ్మాయి డబ్బు కదా అది అని చెప్పేసి అన్నాడండి. అని ఇస్తానని అప్పుడు ఇలాగ 3 ఏళ్ళ దగ్గర నుంచి తిప్పుతున్నాడండి మమ్మల్ని. తిప్పుతుంటే ఈ రోజు రమ్మన్నాడండి. వచ్చాము, వస్తే నీవెవ్వు అని చెప్పేసి కొట్టేసి భార్య అతని భార్య వెంకటకృష్ణ గారు ఈ వెంకటకృష్ణ గారు కొట్టేసి కర్రలతో కొట్టేసి ఇంకా చేసి నేను డబ్బులు ఏమో ఎందుకు చెప్తాను 112 ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారండి. వచ్చి తాడిపూడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసామన్నారు. రాసి ఇచ్చి అంటున్నాను, నాకేమో న్యాయం జరిపించాలని కోరుకొని తాడి